అందించాలి. పేదలకు అందరికీ కూడా విద్యా వైద్యం అందరికీ కూడా అందించాలి. విద్యార్థులందరికీ కూడా విద్యా వైద్యం అందరికీ FCRAను రద్దుపరిచింది పునర్తించాలి వెంటనే. FCRAను రద్దు చేసిన నిధులు వెంటనే కేటాయించాలి. రద్దు చేయాలి. పునర్తించాలి FCRAను వెంటనే. పునర్తించాలి FCRAను వెంటనే. పునర్తించాలి FCRAను వెంటనే. పునర్తించాలి. కొనసాగించాలి. రక్షిద్దాం రక్షిద్దాం కాపాడుదాం కాపాడుదాం ఆర్టీటీ సేవలను పునరుద్ధరించాలి. ఆర్టీటీ సంస్థని మన అనంతపూర్ జిల్లా గుండె చప్పుడు దళిత గిరిజన బడుగు బలహీన వర్గానికి ఆశా జ్యోతిలా విన్సెంట్ ఫెర్రర్ గారి ఆశా సాధన కోసం విన్సెంట్ ఫెర్రర్ గారు అనేక సందర్భాల్లో ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అనంతపూర్ జిల్లా మరీ ముఖ్యంగా దేశంలోనే కరువు జిల్లాలో రెండవదిగా ఉన్నటువంటి యొక్క జిల్లాని నా యొక్క బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ యొక్క జిల్లాని అభివృద్ధి చేయాలి. ఈ జిల్లా కోసం తప్పనిసరిగా నా వంతు ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో దాదాపు 1969లో ఒక గొప్ప ఆశయ సాధన కోసం గొప్ప ఆశయంతో ఎన్నో కళలు కానీ ఈ సంస్థ ద్వారాగా ఆత్మగౌరవంతో నిలబడే విధంగా ఆత్మగౌరవం కోసం ఎస్సీ ఎస్టీలు కనీసం ఇల్లు లేక కూడు లేక గుడ్డ సరైన కట్టుకునే పరిస్థితి లేక చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీరని మేము డెవలప్ చేయడానికి తప్పనిసరిగా ఆర్టీటీ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో తప్పనిసరిగా ఒక గొప్ప యజ్ఞం లాంటి కార్యక్రమాన్ని తీసుకొస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాల ద్వారా ఖచ్చితంగా మా యొక్క వర్గాల మొత్తం కూడా బాగుపడే పరిస్థితి తీసుకొస్తామని చేశారు, చూపించారు. ఈ రోజు ఎక్కడైనా సరే ఈ అనంతపురం జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ఎవరైనా సరే ఇక్కడికి ఏదైనా సరే ఒక హాస్పిటల్కి వచ్చిన క్రమంలో ఈ హాస్పిటల్లో ఎవరైనా సిజరింగ్ లేకుండా డైరెక్ట్ డెలివరీ చేస్తున్న ఏకైక హాస్పిటల్ మన బత్తలపల్లి హాస్పిటల్
సంస్థని గర్వంగా చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఈరోజు చదువుకునే పిల్లల కోసం దాదాపు ఇంటర్మీడియట్ చదవాలంటే లక్షల ఫీజులు ఖర్చులయ్యే సందర్భాన్ని కూడా ఈ యొక్క ఆర్టీటీ సంస్థనే మోస్తూ వస్తుంది. అదేవిధంగా దాదాపు 90,000 పైచిలకు ఇళ్లను నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా ఆర్టీటీ సంస్థ కూడా ఈ యొక్క గొప్ప సంస్థగా నిలబడిందని చెప్పి సగర్వంగా తెలియజేస్తాను. 90,000 పైచిలకు ఏ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ఏ ప్రభుత్వాలే కానీ చేయని రీతిలో అనంతపురం జిల్లా డెవలప్ చేయడమే కాకుండా పక్కన ఉన్నటువంటి కర్నూలు జిల్లా, ప్రకాశం జిల్లా, గుంటూరు వరకు, తెలంగాణ వరకు కూడా ఈ యొక్క ఆర్టీటీ సంస్థ ఎంతో ప్రతి ఒక్క కుటుంబంతో ముడిపడినటువంటి ఆర్టీటీ సంస్థని ఈ యొక్క మోడీ గారి ఆధ్వర్యంలో, అయ్యా మోడీ గారు నిజంగా ఆర్టీటీ సంస్థ అనేది ప్రతి కుటుంబంలో నిలబడి ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే భారత రాజ్యాంగ నిర్మాతగా ఉన్నారో అనంతపురం జిల్లా పేదల కోసం నిలబడినటువంటి ఈ యొక్క ఆర్టీటీ సంస్థని మీరు ఏదైతే సెంట్రల్ ఫండ్స్ సంబంధించినటువంటి లేదంటే విదేశీయుల ఫండ్స్ సంబంధించినటువంటి ఆ FCRA ఆపడం వల్ల కొన్ని వేల కుటుంబాలు ఈరోజు రోడ్డు పడే పరిస్థితి వస్తూ ఉంది. ఇదే హాస్పిటల్ తీసుకున్నా లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నా వ్యత్యాసం చెప్పాం. ఏం చెప్పామంటే ఆర్టీటీ హాస్పిటల్ అంటే ఏంటి, అదేవిధంగా ఆఫీసులు అంటే ఏంటి, ఆఫీసులో ఎన్ని వేల మంది ఈరోజు ఉపాధి పొందుతా ఉన్నారు. వీరందరినీ నడి రోడ్డుపైకి తీసుకురావడం ఏమైనా భావ్యమా? ఒక్కసారి మోడీ గారు ఆలోచించండి. ఈ యొక్క కన్నీటి గాథని వినిపిస్తా ఉన్నాం, మా బాధను తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పొద్దున్నేస్తే మారుమూల గ్రామాల నుంచి పనులు సైతం మొదలుకొని ఈరోజు మానవహార రూపంలో మహిళలు, ఆడబిడ్డలు, అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు వీళ్ళంతా విచ్చేసి ఈరోజు మానవరంగా తెలియజేస్తున్నారంటే మా యొక్క బాధను విన్నవిస్తున్నాం. మీకు మేము డిమాండ్ చెప్పట్లేదు, మా యొక్క విజ్ఞప్తి, మా బాధను ఒక్కసారి ఆలోచించుకోండి. FCRAని వెంటనే పునరుద్ధరించండి. ఆ తర్వాతనే మీరు ఏదైనా ఉంటే మాట్లాడని చెప్పి మోడీ గారు తెలియజేస్తాను. మరి కొంతమందికి ధన్యవాదాలు తెలియాలి. మన అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు సుంటమ్మక్క కానీ, లేదా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కానీ, లేకపోతే ఈ జిల్లాలో ఉంటే ఎమ్మెల్యే అంతా కలిసి కూడా ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవించడం జరిగింది. అదేవిధంగా ధర్మవరం డివిజన్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి అమిత్ షా దృష్టికి కూడా తీసుకెళ్ళినందుకు మనస్ఫూర్తిగా వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మనం కేవలం ఆడిట్ అనేది మన సొంత సంస్థ, మన ఇంటి సంస్థ. అర్ధరాత్రి కాడ సమస్య వచ్చినా సరే ఆడిట్ ఆదుకుంటున్న నమ్మకం, ధైర్యం ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉందంటే కేవలం ఆడిట్ సంస్థ అని చెప్పి గర్వంగా చెప్పదలుచుకున్నాం. కేవలం ఎప్పుడే కానీ ఎన్నడూ లేని విధంగా ఈరోజు గవర్నమెంట్ ఇల్లు కూడా 1 సెంటు 1.5 సెంట్లు ఇస్తే ఆడిట్ సంస్థ 2 సెంట్ల పైచలకు నిర్మించి ఆత్మగౌరవంతో మీరు బతకండి అని చెప్పి ఇచ్చినటువంటి సంస్థ ఆర్టీటీ సంస్థ అని చెప్పి గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. మనం ఈరోజు ఏమైనా చెప్పాలనుకుంటే, ఏమైనా వినాలనుకుంటే మొట్టమొదటిగా మా యొక్క బాధను విన్న తర్వాత FCRAని మీరు పునరుద్ధరించిన తర్వాతే ఏదైనా మాట్లాడతామని చెప్పి తెలియజేస్తూ, దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల కోసం వెన్నంటే ఉన్నటువంటి ఆర్టీటీ కోసం చేయి కలుపుతాం, ఒక తాడిపైకి వస్తాం. మేము ఏదైతే ఆర్టీటీని యథావిధంగా కొనసాగించే వందుకు కూడా మా యొక్క నిరసన కార్యక్రమాలు ఆగమని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినట్టు పత్రపల్లి మండల నాయకులకి, అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులకి, మహిళలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై హింద్. అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అవ్వలు, తాతలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మరి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తున్నా. మరి ఇక్కడికి పత్రికా విలేకరులు, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మరి వివిధ ప్రజా సంఘాల నాయకులకు మరి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. ముఖ్య ఆర్టీటీ మరి సత్యసాయి జిల్లా, అటు అనంతపురం జిల్లా, ఉభయ జిల్లాల్లో ఎన్నో వేల మందికి ఇల్లు ఉపాధి కల్పించారు. మరి వికలాంగులు కూడా చాలా విషయాల్లో మరి పక్కనే ఉన్నటువంటి ఆర్టీటీ సంస్థ ఎంతో మంది నిరుపేదలకి ఇళ్ల స్థలాలు, ఇల్లు కట్టించి వాళ్ళకి పేద బోర్లు రీఛార్జ్ అయ్యి, బావులు రీఛార్జ్ అయ్యి రైతులు పంటలు పెట్టుకొని మరి చాలా మంది బతుకుతున్నారు. అందుకోసమే మేము కూడా ఈరోజు అందరినీ కూడా బత్తలపల్లి మండలం, తాడిమర్రి మండలం, అన్ని మండలాల నుంచి కూడా మరి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం
మరి ప్రజా సంఘాల ఎంఆర్పిఎస్ బహుజన సమాజ్ పార్టీ వివిధ పార్టీలన్నీ కలుపుకొని కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఇద్దరి నుంచి ర్యాలీగా వచ్చి బత్తలపల్లి సర్కిల్లోకి చేరుకోవడం జరిగింది. మరి ఇంతవరకు ర్యాలీ నిర్వహించాం. ఇప్పుడు బత్తలపల్లి ఎంఆర్ఓ తహసీల్దార్ వచ్చి మా వినతి పత్రాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. జై ఆంధ్రప్రదేశ్. కొనసాగించాలి. ఆర్టీటీ సేవలు ఆర్టీటీ సేవలను కొనసాగించాలి. 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 ఆర్టీటీ సేవలు వాదరిపేర రాజీయాలు వాదరిపేర రాజీయాలు కొనసాగించాలి. కొనసాగించాలి. తీసుకునే వాళ్ళకి అడ్డం రాదు, కొంచెం సైడ్ జిల్లా సత్యసాయి